అందరికీ నమస్కారం. మనం చూడబోయే టాపిక్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. సో ఆడవాళ్ళలో ముఖ్యంగా ఏ ఏ కారణాల వల్ల రాదంటే 60% ఈ పాలిసిస్టిక్ ఓవరీస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు. కొంతమంది రెగ్యులర్ పీరియడ్స్ ఉండి కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటుంది, కానీ ఎక్కువగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. 20% ఎగ్ క్వాలిటీ తగ్గిపోతాం. సో డయట్లో గుడ్ క్వాలిటీ ప్రోటీన్, అందుకనే మొలకలు చెప్తాము. తర్వాత నట్స్ అండ్ సీడ్స్ కూడా చెప్తాము. న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోమంటాం. ఫ్రూట్స్, వెజిటబుల్స్, విటమిన్స్, మినరల్స్ బాగుంటుంది. ఈ ప్రోటీన్లోనే ఎగ్, నాన్ వెజ్ అంటే ఫిష్ దాంట్లో బాగుంటుంది. ఇది కాకుండా మనం కూడా సప్లిమెంట్ చేస్తాం. కొన్ని విటమిన్స్, మినరల్స్ మెడిసిన్ రూపంగా ఇస్తాము డయట్లో కాకుండా. దాంట్లో ముఖ్యమైనది ఇప్పుడు కొన్ని చూడబోతున్నాం. CoQ10. ఈ CoQ10 అనేది ఎట్లా అంటే ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఇన్ ఫర్టిలిటీ. అంటే ఇప్పుడు 35 అయిపోయింది, 40 దగ్గరకు వస్తుంది, ఏజ్ అయిపోయింది, ఎగ్ క్వాలిటీ, విటమిన్ లెవెల్స్ న్యాచురల్గానే తగ్గుతుంది. సో అటువంటి టైంలో ఏమవుతుంది, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించేదానికి యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పెంచుతుంది. ఒకటి ముఖ్యంగా మైటోకాండ్రియా, ఇందాక చెప్పినాం, ఏటీపీని ఇంక్రీజ్ చేస్తుంది. మైటోకాండ్రియల్ ఫంక్షన్ని మనకి బాగా ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత ఆ క్రోమోసోమ్, ఏజ్ రిలేటెడ్గా క్రోమోసోమల్ అబ్నార్మాలిటీ వస్తుంది, సో అది తగ్గిస్తుంది. ఈ ఎగ్గే ఊసైతే ఫ్రాగ్మెంట్ అయిపోతుంది కొన్నిసార్లు, ఇది విటమిన్స్ సరిగ్గా లేకుండా, ఎనర్జీ సరిగ్గా లేకుండా అది చేస్తుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఊసైట్స్ని, ఎగ్స్ని బాగా మెచ్యూరిటీ బాగా వచ్చేటట్టు చేస్తుంది అనమాట. అందుకని ప్రెగ్నెన్సీ రేట్స్ బాగుంటాయి. ఇది వచ్చి సపోర్టివ్. సో ఈ కోక్యూ దేంట్లో ఎక్కువగా ఉంటుంది అంటే ఎగ్ యోక్లో, ఎగ్ ఎల్లోలో 5 mg ఉంటుంది. తర్వాత ఫిష్లో వచ్చి 15 ఉంటుంది. చికెన్ బ్రెస్ట్లో 8 to 17. వెజిటేరియన్ ఫుడ్లో ఒక 1/4 కప్పు బాదం పప్పు ఉంటే దాంట్లో 0.6 mg. అదే నువ్వులలో 1.8 mg ఉంటుంది 1/4 కప్లో. ఇది కోక్యూ. మనం మెడిసిన్స్, విటమిన్స్లో మనం ఇది పెడుతుంటాం సప్లిమెంట్. మెలటానిన్ అనేది ఒక హార్మోన్, నైట్ మన బాడీలో ఉత్పత్తి అవుతుంది. నైట్ స్లీప్కి అది బాగా ఇంపార్టెంట్. ఇది కూడా ఈ ఎగ్ క్వాలిటీని, ఎగ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. కానీ ఇది ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో వచ్చే ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది కూడా ఎట్లా చేస్తుందంటే మైటోకాండ్రియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఊసైడ్ మెచ్యురేషన్ బాగా వస్తుంది, కాబట్టి ఎంబ్రియో మంచిగా క్వాలిటీ వచ్చి ఇంప్లాంటేషన్ బాగా జరుగుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇంకొకటి వచ్చి NMN, నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్. ఇదేం చేస్తుంది, NAD అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఈ NAD వచ్చి ATP తయారు చేసేదానికి, ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. సో ఇది కూడా ఏజ్ రిలేటెడ్ ఎగ్ క్వాలిటీని వచ్చి ఇంప్రూవ్ చేసేదానికి ఇది కూడా పెడతాం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్. అంటే చాలామందికి ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం ఒకటి, ఎగ్ క్వాంటిటీ కూడా తగ్గిపోవడం. ఈ రిజర్వ్ తగ్గింది అనేది ఎక్కువగా క్వాంటిటీ తగ్గిపోవడానికి. అది ఎట్లా అంటే మనం స్కాన్లో యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని చూస్తాము. తర్వాత ఈ AMH అనే హార్మోన్ చూస్తాము, అది కొంచెం తక్కువగా ఉంటుంది, ఏజ్ ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ఇవి అన్నీ కలిపియే డిమినిష్డ్ ఓవేరియన్ రిజర్వ్. సో దీనికి ఏంటంటే ఈ AMH లెవెల్ మామూలుగా 1 to 4 నానోగ్రామ్/ml ఉంటే ఇది మామూలుగా వచ్చేస్తుంది. తక్కువగా ఉన్నప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్లో ఇది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది, ఎట్లా చేయాలి అనేది మనం చూసుకుంటే దానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఈ డిక్రీస్డ్ AMH లెవెల్స్ వచ్చినప్పుడు ఇది కొంచెం ప్రాబ్లమాటిక్గే, కానీ ఏజ్ రిలేటెడ్గా ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం. తక్కువ ఏజ్ ఉండే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి AMH లెవెల్ తక్కువగా ఉంటుంది. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఒక గ్రూప్లో కొన్ని ఈ మెడిసిన్స్, ఇది దాంతోపాటే మనం డయట్, ఎక్సర్సైజ్ బాగా చేసుకొని కొంచెం పాజిటివ్గా ఉన్నప్పుడు
ఇవి అని ఏంటంటే పొటెన్షియలీ ఇంక్రీజింగ్ ద ఎగ్ క్వాలిటీ. సో ఆ పొటెన్షియలీ ఏఎంహెచ్ ఇంప్రూవ్ అవుతుంది. ఏఎంహెచ్లో ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ పెద్దగా రాకపోయినా పొటెన్షియల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే క్వాలిటీలో ఇంప్రూవ్ చేసేసి ఆ పనితీరు ఇంప్రూవ్ చేసేసి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో అట్లా ఏఎంహెచ్ తక్కువ ఉండిన ఒక గ్రూప్లో ఈ విటమిన్ సప్లిమెంట్స్ డయట్ ఎక్సర్సైజ్ బాగా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చి మంచి బిడ్డగా తీసుకున్నారు. అది మన ఎక్స్పీరియన్స్లో మనం చూస్తాం. బట్ ఒక్క గ్రూప్లోనే అది అట్లా బాగా పనిచేస్తుంది. అంటే కొంత లెవెల్లో ఉన్నప్పుడు ఇవి అన్నీ బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్లో అట్లా జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే డిహెచ్ఈఏ అనేది డిహైడ్రో ఎపియాండ్రోస్టెరాన్ అనేది ఒక హార్మోన్. అది ఏం చేస్తుంది, ఈ క్వాంటిటీని రిలేటివ్గా పెంచుతుంది. రెండోది ఓవేరియన్ రెస్పాన్స్. మనం ట్యాబ్లెట్ పెట్టినప్పుడు దానికి ఎగ్ డెవలప్మెంట్ ఆ రెస్పాన్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. తర్వాత విటమిన్ డి, విటమిన్ ఈ, సెలీనియం, మయోఇనోసిటాల్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోక్యూ, ఇవి అన్నీ కూడా పొటెన్షియలీ ఇంక్రీజ్ ద ఏఎంహెచ్ లెవెల్స్. ఎట్లా పొటెన్షియల్ అంటే కొంతవరకు ఇంప్రూవ్ చేస్తుంది. ఎక్కడ మెయిన్గా పనిచేస్తుంది, ఓవేరియన్ ది ఊసైట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి దాని ద్వారా ఇది కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఈ ఎగ్ డెవలప్మెంట్ క్వాలిటీలో మన డయట్ సప్లిమెంట్స్ కూడా మంచిగా వచ్చినాయి, అది ఇంపార్టెంట్. కానీ ఎవరిలో బాగా చూస్తున్నారంటే వాళ్ళు ఇష్టంగా రెగ్యులర్గా చేసిన వాళ్ళల్లో ఆ ఇష్టానికి పవర్ ఇచ్చి తీసుకునేటప్పుడు అనుకొని నా బిడ్డ కోసం నేను ఇది తీసుకుంటున్నా, అప్పుడప్పుడు అనుకున్నా కూడా దానికి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఆ ఫీలింగ్కి. కొంతమంది ఎప్పుడో ఒకసారి అనుకుంటారు కానీ స్ట్రాంగ్గా ఉంటుంది ఆ ఫీలింగ్. కొన్నిసార్లు మనం ఎక్కువసార్లు అనుకోవాలి, రిపీటెడ్గా అనుకోవాలి, అనుకొని అప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇది ఎంతైనా ఎక్కడ ఒకరిలాగా ఒకరు ఉండరు, కానీ మన ఆకలికి మనమే తినాలి. ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేస్తాం, వదిలిపెట్టబాకు, స్లోగానే ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ పోతే పోతే ఎక్కడో ఒక టైంలో మనం మైండ్ సెట్టే ఆ రిసెప్టివిటీ వచ్చేస్తుంది. అప్పుడు మనం అది ఇష్టంగా మన డెసిషన్ వచ్చినప్పుడే అంత ఫ్రీగా మనం చెప్పగలుగుతాం. ఆ డెసిషన్ గట్టిగా పడాలి, ఆ బాధపడకూడదు. ఇది తెలుసుకొని ఇది ఏం పెద్ద విషయం కాదు, కొద్దిగా లేట్ అయింది కానీ నా బిడ్డను వచ్చేంత వరకు నేను వదిలిపెట్టాను అనే గట్టితనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ డయట్, ఎక్సర్సైజ్, సప్లిమెంట్స్ బాగుంటుంది. మంచి బిడ్డగా మనం తీసుకుంటాం. ఇంతకు ముందులాగా మనకి ఇటువంటి సప్లిమెంట్స్ అంతా లేకపోతే మన డయట్ మంచిదే, కానీ డయట్లో కూడా మనకి ఇది ఉంది. అందువల్ల డయట్తో పాటు సప్లిమెంట్. ఎందుకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అంటే సర్క్యులేషన్, చిన్న చిన్న వెజల్స్ ఓవరీలో కానీ యూట్రస్లో కానీ లిక్విడ్స్ బాగా తీసుకొని జస్ట్ వాకింగ్ చాలు, ఇంటి పని చేసుకోవడం, కింద కూర్చొని లేయడం. ఎక్కువగా కింద కూర్చుంటే మనకి సర్క్యులేషన్ అంతా పెల్విస్లో ఉంటుంది. అందుకని వీలైనంత వరకు ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది చైర్లో కూర్చోకుండా ఇంట్లో అయినా కింద ఎక్కువగా కూర్చుంటే సర్క్యులేషన్, ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అంతా ఎక్కువగా కింద కాళ్ళకు పోతుంది. కాబట్టి కింద కూర్చోండి, వీలైతే కింద కూర్చొని భోంచేయడం, వీలైన టైంలో కింద కూర్చోవడం, ఇవన్నీ చేసినప్పుడు మనకు సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్. మూడోది మెంటలీ రిలాక్స్డ్గా. బిడ్డ వస్తేనే మనం అమ్మ కాదు, వేరే వాళ్ళు ఒప్పుకునే, వేరే వాళ్ళకి నేను చూపించాలి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, నా బిడ్డ వచ్చింది, కరెక్టే అది. కానీ అంతకుముందు మనకు మనమే చెప్పుకోవాలి, మన ఇష్టమే మనకు సక్సెస్, మనం చేసే ఎఫర్ట్ సక్సెస్. వచ్చేంత వరకు వదిలిపెట్టం, అది సక్సెస్. ఆ సక్సెస్ ఖచ్చితంగా బిడ్డ రూపంగా ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనకి కాన్ఫిడెంట్గా ఉంటాం, అవును నా బిడ్డని నేను పిలిచాను, నా బిడ్డ కోసం ఇదంతా చేసుకున్నా కాబట్టి నా బిడ్డ వచ్చింది అనే, అది డిఫరెన్స్. మనం ఇక్కడ కాన్షియస్గా మన బిడ్డని డిజైన్ చేసుకునేటప్పుడు వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ విల్ నాట్ బి ఎ సర్ప్రైజ్. అది లేదు ఎవరో ఏదో మందులు వాడుకున్నాము, ఏదో చేసుకున్నా, నాకు తొందరగా ఏదో ఒకటి అయిపోయింది అంటే ఆ బిడ్డని మనం తీసుకుంటాం కానీ
నేను సొంతంగా అనేది రాదు అక్కడ. ఏదో వచ్చింది, ఏదో జరిగింది, మనం ఒక బస్తా మోసినట్టు మోసుకొని వెళ్ళిపోతాం. ఆ బిడ్డని మనం డిజైన్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీలోనే, ప్రెగ్నెన్సీకి ముందు నుంచే అంటే మనకు తెలిసినప్పుడే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మనకు అప్పుడు ప్రెగ్నెన్సీ చాలా స్మూత్గా, ఏది ప్రాబ్లం ఉండకుండా ఈజీగా అయిపోతుంది. లేకపోతే ఏమవుతుందంటే వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం, ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి పూర్తి బెడ్ రెస్ట్ అట్లా అది అయిపోతుంది, ఏది అయిపోతుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనం గమనించాలి. అందుకనే ఇప్పటివరకు రాకపోయినా ఇది మీకు ఒక అవకాశం. ఇంకోటి ముఖ్యమైన లెర్నింగ్ ఏంటంటే, మన ఇంట్లో ఎంత పెద్దవాళ్ళు వచ్చినా మనకి, వాళ్ళు నిజంగా పెద్దవాళ్ళే, కానీ ఈ విషయంలో వాళ్ళు మనకి అర్థం చేసుకోవటంలో వాళ్ళకే తెలియట్లే. వాళ్ళ ధైర్యం చెప్పాలనేది వాళ్ళు తెలుసుకోలేకుండా ఉన్నారు. కాబట్టి దాన్ని వదిలేసి మనం ఇట్లా అనుకోవడం వాళ్ళకి మర్యాద ఇవ్వట్లేదు అని కాదు. వాళ్ళకు మర్యాద ఇవ్వండి, కానీ వాళ్ళ ఆలోచనకి మనం మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలియట్లేదు. మన ఇష్టం కోసమే మన బిడ్డం కంటున్నాము, వాళ్ళకి చెప్పుకునే దానికోసం కాదు. వాళ్ళ దగ్గర మంచి పేరు కోసమే నేను నా బిడ్డ కనది అనేది కరెక్ట్ కాదు. నిదానంగా ఆలోచించాలి. యూ హ్యావ్ టు టేక్ టైం టు రిఫ్లెక్ట్. వీడియో చూడండి, టైం తీసుకొని ఆలోచించండి. ఇంకోటి, నిన్ను నువ్వు ఒప్పుకో. యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్. మేము ఇక్కడ ఉండేదంతా కూడా మీకు ఎందుకంటే కొంత టైం లేట్ అయినా పర్వాలేదు, మనల్ని మనం అర్థం చేసుకొని మనం మంచి తల్లినే అనేది ఎక్కడో ఒక దగ్గర ఒప్పుకొని ఇచ్చే సపోర్ట్ తీసుకొని పోతే ఈ టైం గడిచిపోతుంది. కానీ ఆ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. మనమే బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. సో అందుకోసం ఇది అంత ఈజీ కాదు, కానీ ఎక్కడో అందుకనే ఈ వీడియోస్ చూడడం, ఇట్లాంటి మీటింగ్స్ వినడం. అంటే ఇక్కడ ఏంటంటే చదువుకు దానికి లేదు, ఆ డెసిషన్ మేకింగ్, ఆ నమ్మకం డెవలప్ చేసుకోవడం, అది మనకి అందరికీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. మీరందరూ కూడా ఒక రోజు ఈ స్టేజ్లో వచ్చి మాట్లాడతారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. అప్పుడు వరకు ఈ జర్నీ ఇదేంటంటే మీ బిడ్డ పుట్టే ముందు మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటున్నారు. మనల్ని మనం పుట్టించుకుంటాం, మనల్ని మనం తయారు చేసుకుంటున్నాం మంచి తల్లిగా. అప్పుడు మంచి బిడ్డ ఖచ్చితంగా మనల్ని వెతుక్కొని వస్తుంది. థ్యాంక్ యూ. Thank you.